మీ కుటుంబానికి సంబంధించి కావచ్చు, మీకు ఎవరన్నా సపోర్ట్‌గా ఉంటున్నారా? లేదంటే మీరే ఒంటరిగా పోరాటం చేస్తున్నారా? నాకెవ్వరూ లేరండి. ఓకే. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. నేను ఈరోజు చెప్తున్నాను కదండీ! మాకసలు తినడానికి కూడా లేదు ఇంట్లో. హ్మ్. అలాంటి స్థితిలో మమ్మల్ని నిలబెట్టాడు మమ్మల్ని రోజు. అతను అంటున్నాడు వైసీపీ వాళ్ళున్నారు, వాళ్ళండుంది, ఇంత డబ్బులు తీసుకునింది అని. అంత డబ్బులు తీసుకుంటే మా బాబు నన్ను జైపూర్‌కి నుంచి తీసుకురావడానికి రూ. 6,000కి ఒక రోజంతా వెయిట్ చేశాడు బాబు. ఓకే. ఓకే. ఆ! అలాంటి స్థితిలో ఉన్నాం మేము. హ్మ్. ఎన్నెన్నో మాట్లాడతారు. వాళ్ళ సపోర్ట్ ఉంది, వీళ్ళ సపోర్ట్ ఉందని. నాకెవ్వరి సపోర్ట్ లేదు. ఒంటరిగా పోరాడుతున్నాను నేనంతే. ఓకే. మిగతా ఎవరైనా కన్సల్ట్ అయ్యారా మీరు? మీకు పార్టీలు కావచ్చు, లేదంటే మహిళా సంఘాలు కావచ్చు, ఎవరైనా మీకు సపోర్ట్‌గా ఉంటామని ఎవ్వరు గూడా ఏం మాట్లాడట్లేదా? ఎవ్వరు ఏం మాట్లాడలేదండి. నేను అందుకే మహిళా కమిషన్‌కి కూడా లెటర్ రాస్తున్నాను నేను. ఓకే. కంప్లెయింట్ అనేది చేస్తున్నాను. ఓకే. నాకు న్యాయం జరిగేంత నేను ఎంతవరకన్నా వెళ్తానండి. ఓకే. హ్మ్. హ్మ్. వాళ్ళకి న్యాయం జరగాలి. ఎందుకంటే పోగొట్టింది అతను తీసుకునింది మొత్తం నా పిల్లల ప్రాపర్టీని. ఓకే. ప్రతి ఒక్క సైటు కూడా నేను అమ్మేటప్పుడు ప్రతి ఒక్క దానికి వాళ్ళే నన్ను కాంటాక్ట్ అయ్యి ఇలా పర్సన్‌కి ఇద్దాము హ్మ్. అని చెప్పి వాళ్ళే తీసుకెళ్ళి సేల్ చేపిచ్చి హ్మ్. అక్కడి నుంచి అక్కడే బై క్యాష్ వాళ్ళు తీసుకెళ్ళిపోయేవారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర నుంచే తీసుకెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు. ఓకే. హ్మ్. అతను చాలా ప్రీ ప్లాన్డ్‌గా ఉంటాడు అతను అన్నిట్లకి. కానీ ఎక్కడా గూడా అతని పేరు రాకుండా జూసుకున్నాడు. అంతేనా? అతను ఇప్పుడే కాదండి. ఎప్పటినుంచి కూడా హ్మ్. అతని పేరు ఎక్కడా ఉండదు. అతను చుట్టూ ఉండే ఇప్పుడు అతను ఎక్కడో అన్నాడంట ప్రూఫ్స్ ఏంటి అనేసి. హ్మ్. ప్రూఫ్స్ ఏంటి అని చెప్పి బయట పెడితే ఇందులో ఎవరెవరు బయటొస్తారని కూడా అతనికి తెలుసు. ఓకే. ఎందుకంటే అతను చుట్టూ ఉండే పిల్లలు, జన సైనికులు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఓకే. ఆ! ఎందుకంటే అతని అకౌంట్ ఎప్పుడు వాడడు. హ్మ్. అతను వాడేదంతా అతన్ని నమ్మి ఎవరైతే ఉంటారో వాళ్ళందరి అకౌంట్స్ అతను వాడతాడు. ఓకే. హ్మ్. ఆయన చాలా బిజినెస్‌లు జేస్తాడు. కొన్ని ఇల్లీగల్‌గా కాంటాక్ట్ చేస్తారని జెప్పేసి గూడా మీరు జెప్తూ ఉన్నారు. మీ లాయర్ గూడా జెప్తూ ఉన్నారు. సో, అలాంటి బిజినెస్‌లకు సంబంధించి మీ దగ్గరేమన్నా మాట్లాడుతూ వచ్చేవారా? చాలా అండి. నా ముందరే ఎందుకంటే నిన్నొక మీకు కావాలంటే స్క్రీన్ షాట్ ఒకటి పెడతాను. హ్మ్. అందులో ఒక కన్వర్జేషన్‌కి పైన కూడా ఒకటొస్తుంది. హ్మ్. ఒక నంబరు ఈ దర్శనం ఈ టైంకి అనేసి కూడా. హ్మ్. ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. ఓకే. 1, 2 కాదు. హ్మ్. అలా ఒక 500కి వీఐపీ దర్శనంకి తను 15,000-20,000 చార్జ్ చేసేవాడు. ఒక వీఐపీ దర్శనానికి. ఒక్క టికెట్‌కి. ఆ ఓకే. లెటర్‌లో ఒక 5-6 అలా ఉంటాయి. హ్మ్. ఆ! 6 చేపిచ్చాడంటే గూడా ఇతనికి ఆల్‌మోస్ట్ అక్కడ 1,00,000 పైనే వచ్చేది. ఓకే. ఆ! అలా అలానే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఇతను చేసేటివి. 1, 2 కాదు. హ్మ్. ఏదో సెటిల్‌మెంట్స్ అంటారు. హ్మ్. రౌడీయిజంలు చేస్తారు. హ్మ్. రకరకాల ఇప్పుడు నాలాంటి వాళ్ళు కానీ, నేను కానీ ఈరోజు భయపడ్డానికి కారణం ఏమంటే, ఇతని సరౌండింగ్ ఉన్న రౌడీ సర్కిల్ వల్ల. ఓకే. హ్మ్. హ్మ్. అతని బ్యాక్‌గ్రౌండు మీకెలా పరిచయం అసలు 'కిరణ్ రాయలు' ఎక్కడ పరిచయం అయ్యాడు? మీకెలా పరిచయం అయ్యారు? మీరు ఇంత వివాదంలో ఇరుక్కోవడానికి అసలు కారణాలేంటి? ఫస్టు మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన వచ్చి వాళ్ళు హౌస్ కన్‌స్ట్రక్ట్ చేశారండి స్టార్టింగ్‌లో 2013లో. ఓకే. అలా నాకు 'కిరణ్ రాయల్' పరిచయం నాకు. ఓకే. అప్పుడు 'జనసేన' లేదు 'ప్రజారాజ్యం' ఉండింది. అవును. అప్పుడు పరిచయం నాకు. అప్పుడు వాళ్ళు హౌస్ కన్‌స్ట్రక్షన్‌కని చెప్పి, అలా ఇలా కావాలని చెప్పి అప్పట్లోనే ఒక 23,00,000 తీసుకున్నాడతను. ఓకే. ఓకే. ఆ! ఓకే. 2016కి. హ్మ్. అప్పుడింక మా వారు రావడం దుబాయ్‌లో ఉన్నారు తను. హ్మ్. తను వచ్చి తను తెలుసుకొని, ఆ తర్వాత గొడవలయ్యి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఒక 3 ఇయర్స్. హ్మ్. మా వారు చనిపోయిన తర్వాత మళ్ళీ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను తిరుపతికి రావాల్సొచ్చింది. షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది. ఓకే. ఎప్పుడైతే ఇలా అయ్యానో అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇలా మళ్ళీ అతని నీకు దగ్గర నుంచి మీకు మాట్లాడటము అలా అలా పరిచయం మళ్ళీ మాట్లాడితే ఏర్పడింది. హ్మ్. ఈ మధ్యలో ఈ 4 ఇయర్స్‌లో నేను అతన్ని కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా, ఇలా మనీ కోసం నాకు బ్యాగ్ కావాలి, నాకు ప్రాబ్లమ్‌గుంది అని అడిగితే గూడా, తను నేను ఏ నంబర్ నుంచి చేసినా ఆ నంబర్ బ్లాక్ చేసేవాడు. ఓకే. మళ్ళీ నేను ఇలా నువ్వు మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవుతున్నావు, ఇంత చేసావంటే అప్పుడు తను చెప్పిందేమంటే, ఇప్పుడు నేను ఏ రియాక్ట్ అయ్యినా కూడా నా పొలిటికల్ లైఫ్ ప్రాబ్లమ్ ఒస్తుంది. హ్మ్. సో, కొన్ని డేస్ వెయిట్ చెయ్యి అన్నీ సెట్ అవుతాయి. అని నేను ఆడియోస్‌లో గూడా నేను వినిపిచ్చాను. అతను చెప్పిన మాటలన్నీ ఇవే. హ్మ్. రకరకాలున్నాయి. సమ్ డేస్ వెయిట్ చెయ్యి, సమ్ డేస్ వెయిట్ చెయ్యి అని చెప్పడమే. ఓకే.
ఆ తర్వాత కూడా ఫస్ట్ మా సైట్ ఏదైతే ఉందో దాన్ని తాకట్టు పెట్టించాడు 20 lakhs కి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ అప్పటి నుంచి సేల్ అనేది చేపించడం స్టార్ట్ చేశాడు. ఓకే. నేను నమ్మాను, పిచ్చిగా నమ్మాను అతన్ని. అంటే మీకు 2013 నుంచే పరిచయం ఉంది. మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆయన ఇంకా మీతో ఇంకా ఎక్కువగా క్లోజ్గా పరిచయం అవుతూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన మీకు సపోర్ట్ ఉంటారని చెప్పేసి మీరు ఆయనకి లొంగిపోయారు, అంతేనా మీరు చెప్పేది? అవును. అంటే ఇప్పుడు 2016 తర్వాత ఈ 5 years ఏదైతే ఉందో నాకు అతనితో కాంటాక్ట్ లేదు. ఓకే. మా వారు చనిపోయిన తర్వాత నేను తిరుపతికి రావడం జరిగింది. ఓకే. తిరుపతికి వచ్చిన తర్వాత తనకి తెలిసింది ఇలా ప్రాపర్టీ ఉంది. సో ఇప్పుడు నేను టచ్ లోకి వస్తే ఆ తర్వాత ఆ ప్రాపర్టీ కూడా నేను తీసుకునేయచ్చు అనే ఉద్దేశంతోనే అతను వాంటెడ్లీనే మళ్ళీ వచ్చాడు. మళ్ళీ మాయ మాటలు చెప్పడం గాని, థ్రెట్ చేయడం గాని మ్మ్. రకరకాల చేశాడు. 1, 2 కాదు అవన్నీ అతను చేసినవి. మ్మ్, 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 మ్మ్. ఓకే. కిరణ్ రాయలు పక్కన కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళ వల్ల నాకు చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి మీరు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ వచ్చారు. సో ఏంటి, వాళ్ళు ఇప్పుడు అక్కడే ఉన్నారా? అసలు ఆ బెదిరింపులు ఏమైనా పాల్పడేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి అక్కడ మళ్ళీ? బెదిరింపులు చేస్తున్నారు, అదే చెప్తున్నాను నేను. మ్మ్. అతను ఎక్కడో దాక్కున్నాడు వెళ్ళి. మ్మ్. ఎక్కడో వెళ్ళి అక్కడి నుంచి ఎవరెవరినో కాంటాక్ట్ అయ్యి మ్మ్. ఏదో బెదిరింపులు అక్కడి నుంచి చేపిస్తూ ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చి కాంటాక్ట్ అయ్యి నాకు తెలిసిన వాళ్ళకి చెప్పిస్తున్నాడు. మ్మ్. ఇలా సాక్ష్యాలు కూడా లేకుండా చంపిస్తాను, పిల్లలకి ఇంకా అసలు వాళ్ళకి బతికేదానికే లేదు వాళ్ళని రకరకాలుగా. 1, 2 కాదు అసలు, ఓకే. రకరకాలుగా. మ్మ్. మీ పిల్లలకు సంబంధించిన సెక్యూరిటీ, పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గరే ఉన్నారా, లేదంటే ఎక్కడన్నా సెక్యూర్గా ఉంచే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఏంటి వాళ్ళ జీవితానికి సంబంధించిన పరిస్థితులు ఏంటి? లేదు, పిల్లలు నాతోనే ఉన్నారు. వాళ్ళ లైఫే నాశనం అయిపోయింది. నేను దీనికి బయటకు రావడానికి కారణం కూడా పిల్లల లైఫ్ గురించే. ఓకే. పిల్లల లైఫ్, పిల్లల మనీనే మొత్తం అతను తీసుకుంది నమ్మించి. ఓకే. ఇప్పుడు నేను బాబు ఎడ్యుకేషన్ కని అడుగుతూనే ఉన్నాను. నేను 1.5 year అడుగుతున్నా నేను బాబు ఎడ్యుకేషన్ మనీ. ఓకే. కావాలి అంటే అతను ఇవ్వలేదు. అతని పిల్లల్ని మాత్రం 10 lakhs 20 lakhs పెట్టి చదివించుకుంటున్నాడు అతను. మ్మ్. నా దగ్గర ఏమౌంట్ ఉందో మొత్తం లాగేసుకుని నన్ను వీధిలో పెట్టేసి అతను హ్యాపీగా ఉన్నాడు. ఓకే. మ్మ్. మాకు ఈ రోజు మేమంటే ఇప్పుడు ఉండే పరిస్థితి ఏమంటే ప్రెసెంట్ ఉన్న రెంటెడ్ హౌస్ వాళ్ళు కూడా వెకేట్ చేయమన్నారు మమ్మల్ని. ఓ, ఓకే. ఓకే. మ్మ్. అలాంటి సిచ్యువేషన్ లో నిలబెట్టాడు మమ్మల్ని. నిలబెట్టిందే కాకుండా ఇప్పుడు థ్రెటింగ్ కాల్స్ అనేవి రకరకాల వేధింపులు వస్తున్నాయి. అంటే మీరు ఒకటి ఉండేదే అద్దింట్లో, అంటే అవును, మీరున్న ఆస్తులన్నీ అమ్మేసి ఆయనకి ఇచ్చేసి మీరు ఇప్పుడు అద్దింట్లో ఉంటున్నారు. అవును. మ్మ్. ఓకే. ఓకే. ఇప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలవబోతున్నారు? ఆయనకి సంబంధించిన అపాయింట్మెంట్ ఏమైనా దొరికిందా, లేదంటే అక్కడ కూడా ఆయన కలిసే అవకాశం లేకుండా కిరణ్ రాయలు ఏమైనా కుట్రలు చేస్తున్నాడా? చేస్తున్నాడండి అతను. ఇప్పుడు సార్ని గాని బాలా సార్ని కూడా డిఫరెంట్ పీపుల్ కాంటాక్ట్ అవుతున్నారంట. ఓకే. అది ఎందుకు అవుతున్నారు సార్ నన్ను అడుగుతున్నారు. మ్మ్. ఏంటమ్మా ఎందుకు అసలు ఇలా అనేసి. సార్ నాకైతే నా వెనకాలైతే ఎవరు లేరు సార్. నాకు మ్మ్. నేను ఒంటరి ఉమెన్ని. నేను నా పిల్లల కోసం నేను ఫైట్ చేస్తున్నాను. నా వెనకాలైతే ఎవరూ లేరు. మ్మ్. నాకు న్యాయం దొరకాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేపు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా నేను ఇక్కడితో ఆపేదైతే ఏం లేదు. ఓకే. ఆ తర్వాత నేను హైయర్ అథారిటీకి కూడా వెళ్తాను. ఎందుకంటే మ్మ్. నా దగ్గర ప్రతి ఒక్క సాక్ష్యాలు ఉన్నాయి. అతను మ్మ్. చేసిన మోసము ఉంది. మ్మ్. నాకు న్యాయం దక్కేంత వరకు నేనైతే ఈ పోరాటం అయితే ఆపను. ఓకే. 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 మిగతా వాళ్ళు ఎవరన్నా పార్టీలు కాకుండా మీకు మోరల్గా సపోర్ట్ కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ కానీ ఎవరైనా చేస్తామని ఏమైనా ముందుకు రావటం కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఎవ్వరూ లేరండి, ఎవ్వరూ లేరు. ఓకే. ఓకే. మ్మ్. మొన్న జైపూర్ తీసుకెళ్లిన విషయంలో కూడా ఉన్న ఏకైక ప్రాపర్టీని కూడా సేల్ చేసి వచ్చారు పిల్లలు. ఓకే. ఓకే. మ్మ్. సేల్ చేసుకొని వచ్చి నన్ను తీసుకొని రావాల్సి వచ్చింది. మ్మ్. మ్మ్. మాకంటూ ఇంకేం లేదు. మ్మ్. మొత్తం అతనే లాగేసుకున్నాడు మొత్తం. ఓకే. మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తే ఆ సపోర్ట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా మీరు? సపోర్ట్ అంటే నాకు ఇంతవరకు నాకు ఎవరు సపోర్ట్ గా నిలబడాలని ఎవరు కూడా ఆలోచించలేదు. అది ఓకే. ఎందుకో నాకు తెలియదు. మ్మ్. నాకు సపోర్ట్ గా అంటూ ఎవరు అయితే రాలేదు. మ్మ్. ఓకే. సో పోలీసులను అయితే నమ్ముతున్నారు మీరు ప్రస్తుతం, మీకు నమ్మకం అంతా పోలీసుల మీద, కోర్టుల మీద? కోర్టును కూడా నేను ఇక్కడ నమ్మదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు జైపూర్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు వచ్చిన ప్రాసెస్ అంతా కూడా రాంగ్ వే టోటల్. మ్మ్. వాళ్ళ దగ్గర సరైన సర్టిఫికేట్స్ కూడా లేవు నన్ను తీసుకెళ్ళడానికి, పేపర్స్. మ్మ్. అయినా కూడా వాళ్ళు నన్ను ఇక్కడ నుంచి పిక్ చేశారు అంటే అది ఎంతవరకు ఎవరున్నారు వెనకాల అనేది నేనైతే మ్మ్. దాని గురించి అనుకోవట్లేదు.
పోలీసులు అయితే మిడ్ నైట్ కాల్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి వెంటనే పంపించారు. నిన్న నైట్ కూడా పంపించారు. ఓకే. ఈ రోజు కూడా మళ్ళీ కంప్లైంట్ ఇవ్వాలి, ఇస్తున్నాను నేను అన్ని ప్రిపేర్ చేసుకొని. హ్మ్. 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 ఎక్కడెక్కడ నుంచి థ్రెడ్ కాల్స్ వచ్చాయి ఏమి అని. ఓకే. మాకైతే సెక్యూరిటీ అయితే సెక్యూర్ గా లేం మేము ఓకే. మెయిన్. హ్మ్. సో ఖచ్చితంగా ఏదో భయంతోనే బతుకుతున్నారు ప్రస్తుతం అయితే. చాలా ఏ నిమిషం ఏం జరుగుతుందని. హ్మ్. మాకేం జరిగినా కూడా ముగ్గురులో అది కేవలం కిరణ్ రాయల్ అతని సరౌండింగ్ ఉండే వాళ్ళ వల్లనే. ఇంకా మాకంటూ ఇంకెవరూ లేరు. హ్మ్. 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 అసలు ఇప్పుడు ఆయనే అక్కడ ఉండే పరిస్థితి లేదు. ఆయన పరారీలో ఉన్నారనేటువంటి ఒక పెద్ద రూమర్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అవును, ఇక్కడ లేడు అతను. హ్మ్. ఎక్కడెక్కడి నుంచో కాల్స్ చేపిస్తున్నాడు, ఎవరెవరినో మీట్ అవ్వాలని చూస్తున్నాడు అతను. ఓకే. అతను ఎన్ని చేసినా కూడా న్యాయం అనేది నిజంగా భగవంతుడు ఉంటే న్యాయమే గెలుస్తుంది ఎప్పటికైనా కూడా. హ్మ్. హ్మ్. అదొక్కటే నేను ఆశిస్తున్నాను నేను. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది మేడం. మీతో పాటు మీడియా కూడా, మీడియా లేకపోయినా, పెద్ద మీడియా లేకపోయినా మాలాంటి చిన్న మీడియా అంతా కూడా మీకు సపోర్ట్‌గా ఉంటుంది. న్యాయం జరగాలని కోరుకుంటాం. అలాగే మీకున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా మా వంతు సహాయం కూడా